అలాగే ఈసా అలైహిస్సలాం తన జాతి ప్రజలకి ఆ నిజ ప్రభు యొక్క పరిచయం చేస్తున్న ఒక వాక్యం మనం ఖురాన్‌లో చూడొచ్చు. ఖురాన్ గ్రంథంలో సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూర 51 వాక్యంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదు హాదా సిరాతం ముస్తఖీం. నిశ్చయంగా అల్లా నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కాబట్టి మీరు అల్లాహ్‌ని ఆరాధించండి. ఇదే రుజుమార్గం అని ఈసా అలైహిస్సలాం యేసువారు తన ప్రజలతో చెప్తున్నారు. నా ప్రభువు, మీ ప్రభువు నిశ్చయంగా అల్లాహే కాబట్టి ఆయననే ఆరాధించండి అని. ఈ విధంగా ప్రభు ఎవరనే ప్రశ్నకి నిజ ప్రభు అల్లాహే అని, ఆయనే సకల లోకాల ప్రభు అని, ఆయనే భూమి ఆకాశాల సృష్టికర్త అని అన్న సమాధానం ఖురాన్ ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి ప్రపంచ ముస్లింలను మీ ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే ఆ ముస్లిం ఏ దేశానికి చెందిన వారైనా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వారైనా కావచ్చు, ఇంకా ఏ భాషకు చెందిన వారైనా కావచ్చు, వారందరూ కలిసి ఇచ్చే స్పష్టమైన సమాధానం అల్లాహే మా ప్రభువు అని. ఆ తర్వాత మన క్రైస్తవ విశ్వాసులు అతి ఎక్కువగా పఠించే బైబిల్లో కొత్త నిబంధన ప్రకారంగా ప్రభువు అనే పదం ఏ విధంగా వాడబడింది, అలాగే ప్రభువు ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా ఏమి లభిస్తుందో బైబిల్ కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే